అది ఇప్పుడు వీళ్ళు పెట్టిన ప్రతిపాదనకి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన ఛార్జెస్ ఎక్కువైపోతాయి. హెచ్టీ కూడా పరిశ్రమలు కూడా ఇమ్మీడియట్గా పక్క రాష్ట్రానికి షిఫ్ట్ అయితేనే ఉంటారు. ఇప్పుడు ఐటీ వచ్చింది మన దగ్గరికి. ఐటీకి హైదరాబాదు అట్రాక్టివ్ కనపడేది చాలా విషయాలలో బెంగళూరుతో పోల్చినప్పుడు. అదే పద్ధతిలో ఇంకోడు ఎవడైనా మనకంటే మంచి కనపడితే అటు వెళ్ళిపోతారు. దానివల్ల మళ్ళీ నిరుద్యోగం పెరిగే ప్రమాదం వస్తుంది ఇక్కడ. సో అన్ని రకాల రాష్ట్రానికి నష్టం కలుగుతుంది విద్యుత్ విషయంలో వీళ్ళు చేసే పనులకు, వీళ్ళ మూర్ఖత్వాలకి. ఇంకా మీకు తెలుసు, బహుశా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, అసలు పవర్ కట్స్ మామూలుగా వస్తలేవు హైదరాబాద్తో. ఇదివరకు ఒక కాలంలో అసలు హైదరాబాద్ అనిపించిన కాలం ఉన్నమాట వాస్తవం. అది అస్సలు పవర్ కట్స్ నిమిషం పోనీయలేము మేము, నిమిషం లేదు. మీకు పెద్ద తుఫాన్లు వచ్చి చెట్లు విరిగిపడి పోల్చిపోతే కూడా హార్డ్లీ హైదరాబాద్లో 3 గంటలు నేను తీసుకున్న సమయం చెప్పి 3 గంటల పునరుద్ధరిస్తామని చెప్పినాం, పునరుద్ధరించినాం. గంత పెద్ద వరద వస్తే మీరు చూసిరు వరంగల్ జిల్లాలో ఇట్లా కొట్టుకపోతుంటే కూడా మా ఎంప్లాయీ పోయి పోల్ పైకి ఎక్కి నీళ్ళలోంచి నడిచిపోయి పోల్ పైకి ఎక్కి కనెక్షన్స్ ఇచ్చి గంత ధైర్యంగా పనిచేసారు. ఇవాళ గ్రామాలలో పోతే మీరు మీ రిపోర్టర్ని ఎవరన్నా యాంకర్ని పంపండి మైక్ ఇచ్చి, పటపట ఎగిరిపోతున్నాయి మోటార్లు, మళ్ళీ మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. నిన్న పోయిన తండలో రైతు ఎక్స్పీరియన్స్ నాకు చెప్పిన మాట, నేను నా పొలంలో ఉన్న మోటార్ కాలిపోతే 10,000 రూపాయలు కేవలం బండ్లకి ఎడ్ల బండికే పెట్టినా అన్నాడు. ఎందుకు ఎడ్ల బండి ఎందుకు అని అడిగినా నేను. అది మరి ట్రాక్టర్ ఎట్లా పోతుంది సార్, పొలంలో మధ్యలో ఉంది కదా నా మోటారు, ట్రాక్టర్ పోతే పొలం అంతా నాశనం అయిపోతుంది కదా, అందుకని ఎడ్ల బండి. ఇప్పుడు గ్రామాలలో ఎడ్ల బండి ఏం పని చేస్తున్నాయంటే ఈ కాలిపోయిన మోటార్లని పొలం మధ్యలోంచి తేవడానికి పెడుతున్నారు, దానివల్ల పొలం చెడిపోదు పెద్దగా అని 3 సార్లు కాలిపోయింది. ఎడ్ల బండికే 10,000 ఇచ్చినాను ఇప్పటికి, మోటార్ రిపేర్లు వేరే మళ్ళీ అని చెప్పి మాట చెప్పినాడు ఆయన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నమాట. మీరు ఎక్కడ పంపినా అవే ఎక్స్పీరియన్సెస్. వీటితోడు ఇప్పుడు ఈ స్టూడియోకి ఆపోజిట్నే నాది ఇల్లు ఉంటుంది. కరెంటు పోతే పోయింది, కాసేపు ఏదో భరిస్తాం, కానీ వీళ్ళ ఫ్లక్చుయేషన్ వల్ల నా జనరేటర్ ఖరాబ్ అవుతుంది. ఊరికి పోతుంది వస్తుంది తీస్తే 1 గంట, నువ్వు చెప్పకపోయినా మీతో సాధ్యం కావట్లేదు, పవర్ను గతంలో కేసీఆర్ ఇచ్చినట్లు మీరు ఇవ్వలేకపోతున్నారనే విషయం ప్రజలందరి నోళ్ళలో వచ్చేసింది. కానీ అదేందో ఏడిస్తామే, మేము గంట తీస్తున్నాము 2 గంటలు తీస్తున్నాము అని. ఎంత అగ్లీగా ఈ హైదరాబాద్ జిల్లా మంత్రి పవర్ కట్స్ ఎందుకు జరుగుతున్నాయంటే, మేము రిపేర్లు చేస్తున్నాం, మేము సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే చెప్పి ఈ టైంకి అని చెప్పి, అది కూడా ఎవరు లోకల్ ఏరియాలో పోతే మా లైన్ ఇన్స్పెక్టరు ఏనో చెప్తాడు, కొంచెం డివిజన్ పరిధిలో పోతే ఏడి లేదా డిఈ చెప్తారు, చెప్పి మెసేజ్ ఇచ్చి అక్కడ ఉండే కన్జ్యూమర్స్కి ఇక్కడ నుంచి 12 గంటల నుంచి 1 వరకు మెయింటెనెన్స్ కొరకు తీస్తున్నాం అని మాట చెప్తారు. కానీ ఈ ఇన్ఛార్జ్ మంత్రి రోజుల తరబడి మేము మెయింటెనెన్స్ కొరకు పవర్ తీస్తున్నాము, నా జీవితంలో నేను ఎన్నడూ చెప్పలే 10 ఏళ్ళలో ఒక రోజు కూడా, ఆ పని వాళ్ళది. కానీ వీళ్ళు పవర్ ఇవ్వడం చేతగాక ఎందుకు అంటే దీంట్లో కుట్ర ఉంది. పవర్ ఇవ్వాలంటే మేము కొనాలి ప్రతి నిమిషం బయట నుంచి, అవును, కొనడానికి పైసలు అవుతాయి. పవర్ కొనడానికి పైసలు పెట్టడం ఇష్టం లేక, ఎందుకంటే అందులో కమిషన్లు రావు వీళ్ళు ఆశించినవి, దాంట్లో ఏమి ఉండదు. పవర్ పర్చేజ్లో ఒక్క పైసా మందం కూడా స్కామ్ చేయడానికి లేదు, అవకాశం లేదు, మిస్టేక్ జరగడానికి లేదు, అంత పద్ధతిగా ఉంటుంది పవర్ పర్చేజ్. ఇప్పుడు కూడా తెలితొక్కతనంతో నీవు అరిసి గవర్నమెంట్ రాకముందు అందులో ఏం జరుగుతుందో తెలియక పవర్ పర్చేజ్లు ఇదైంది అని మాట్లాడారు. దాంట్లో ఏమి రాదని తెలిసి పవర్ కొనడం ఇష్టం లేక పైసలు మిగిలించుకోవడం కొరకు ఇవాళ హైదరాబాద్ ప్రజలతో సహా మొత్తం అందరినీ గ్రామాలలో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, అందరిని ఇబ్బందులు పెడుతున్నారు పవర్ కట్స్ చేసి. మేము ఇచ్చింది కూడా నడపడం చేత కావట్లేదు వీళ్ళకి, ఈ పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు పవర్ పెంచుతామనంటే, రేట్లు హైక్ చేస్తామంటే ప్రజల నుంచి పద్ధతిలో రావాలని రియాక్షన్ అదే పద్ధతిలో వస్తుంది. కానీ ఇంత జరుగుతోంది, అసలు అసహనం బాలేదు పరిస్థితి, పరిపాలన అంటున్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు ఏమన్నా వస్తుందా సార్? అంటే అది మీతో చెప్పడం, మేము వెళ్ళి మైక్ పెట్టడం, అప్పుడప్పుడు చెప్పడం, వాళ్ళ మైక్ అంటే వాళ్ళతో అది కాదు, ప్రజల నుంచి ఒక విధమైన అసహనం, తిరుగుబాటు ఉంది అనడానికి ఏమిటి మీకు? బహుశా నాకు తెలిసి ఈ దేశంలో కావచ్చు, ఎక్కడ డెమోక్రటిక్ కంట్రీస్లో కావచ్చు, ఒక సంవత్సరం లోపే ఒక ప్రభుత్వానికి ఇన్ని శాపనార్థాలు తెచ్చుకున్న ప్రభుత్వం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటారా, రేవంత్ రెడ్డి గారు అంటారా? ఈ 10-11 నెలల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఒకటే కదా. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు పెట్టుకున్నది రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేసినా
డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీకే పడుతుంది కదా. ఇంకా పర్టికులర్ వాళ్ళ నాయకుడు రాహుల్ మీద పడుతుంది. ఎందుకంటే ఈయనలో ఇచ్చిన ప్రతి హామీ రాహుల్ గాంధీ వచ్చి ఇచ్చిపోయినాడు. కొన్ని సందర్భాల్లో సోనియా గారు కూడా వచ్చి మాట్లాడిపోయినట్టున్నారు. వాళ్ళ చెల్లెని కూడా తీసుకొచ్చినాడు పాపం. ఆయన ఒక్కరిని నమ్మతలేరని చెప్పి చెల్లెని కూడా ఎంట పెట్టుకొచ్చి ఆమెతో కూడా చెప్పించినాడు. చాలా విషయాలు 420 హామీలు, 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలలో చాలా విషయాలు పాపం అది వీళ్ళకు పీడకలయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కినాడోళ్ళు తిడుతురు ఆ ఫ్రీ బస్ పథకాన్ని మనం చూస్తున్నాం. చాలా ఎట్లా మాట్లాడుకుంటున్నారు బూతులు. సో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా లేదా అనే దానికి ఎట్లా చూస్తామంటే మనం ఎక్కడైనా ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు చాలా అత్యంత భద్రత మధ్యన దేశాల అధ్యక్షుల కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు కూడా ఒక పేపర్ ఇసిరేస్తే చాలు, ఒక దేశ అధ్యక్షుడు ఎవరో మాట్లాడుతున్నాడు, ఇక్కడ నుంచి ఒక వైట్ పేపర్ ఇసిరేస్తే చాలు నిరసన తెలియజేయబడింది దాని మీద అని చెప్పి మొత్తం ఇంత హెడ్లైన్స్లో వస్తాయి అన్ని టీవీలలో అన్ని పేపర్లలో. మనకు తెలుసు అది దాని సెన్సిటివ్నెస్. గింత బూతులు తిడుతుంటే ప్రజలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాళ్ళు మనం మాట్లాడుకోలేని భాషలో, బహుశా సురేఖ లాంటి వాళ్ళు మాట్లాడగలేని భాషలో గట్ట తిడుతుంటే ప్రజలు ఇంక ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందా లేదా అని అనుకుంటే మనం అమాయకత్వం కాదా స్వప్న గారు? అంతే అంటారు. అయితే వచ్చింది కనపడుతుంది అంటారు రాబోయే రోజుల్లో. ఇంతగా అసలు ఎప్పుడు కనపడలే గతంలో. కానీ ప్రభుత్వం ఉత్సాహంగా మూసీ సుందరీకరణ అని ఇంకోటి ఏదో కార్యక్రమాలని ఇంకా మార్చేస్తానని రాచకొండ పరిధిలో ఉండే అంత ఎన్నో ఎకరాలు తీసుకుని నేను ఒక కొత్త సిటీ కడతానని చెప్పి సంకల్పాలు మాత్రం చెప్తున్నారు కదండి. సంకల్పాలు కాదు, ప్రగల్భాలు, దాంట్లో కుట్ర కోణాలు. ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే ఎప్పుడు చేస్తామండి? ముందు దాన్ని డిపిఆర్ చేసి, ఒకటి కాదు 2 సార్లు వెట్టింగ్ చేయించి, పబ్లిక్లో పెట్టి డిస్కస్ చేసి, లేదా అసెంబ్లీలో పెట్టి డిక్లేర్ చేస్తాం. అసలు ప్రారంభమే చేయని ప్రాజెక్టు అది ఎట్లుంటుందో ఏందో తెలియని ప్రాజెక్టుకి ఒకసారి ఆయన నోటితోనే 50,000 కోట్లు అని చెప్పాడు భువనగిరికి వచ్చి. కొద్ది రోజులు, వారం రోజుల్లో వాళ్ళ మినిస్టర్ 75,000 కోట్లు అన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హడావుడిగా వచ్చి ప్రగతి భవన్లో ఈయన కలిసి చెవులో రూమ్లో తీసుకుపోయి సాటంగా చెప్పిపోగానే దాన్ని 150,000 కోట్లకి చేసిండు. చివరికి ఏమన్నారు? ఎవరు చెప్పిండు మీకు అని దబాయించిండు. అలా ఉప ముఖ్యమంత్రి మాట్లాడిండు, చివరికి ఆయన కూడా మాట్లాడండి తెల్లారి. పాత రోజులు కాదు కదండి మర్చిపోవడానికి, ఏం లేకపోవడానికి ఆధారాలు ప్రజలు పెడుతున్నారు. ఈయన ఎక్కడ ఉపన్యాసం ఇచ్చిండు, ఏ సమయంలో చెప్పిండు, ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఎవడు చెప్పిండు అని కూడా మాట్లాడండి వీళ్ళు ఉప ముఖ్యమంత్రి. మేము కూడా చెప్పినాం, ఎవడు చెప్పాలని వాడే చెప్పిండు. ఇవి మరి చెప్పిన ఆయన గీనా మరి రేవంత్ రెడ్డా కాదా, రేవంత్ రెడ్డి డూపు వేషం వేసుకొని చూడని చెప్పిండా, మరి వాని మీద ఏమైనా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తారా, అట్లా ఎవడన్నా వస్తే వేరేవాడు వారు కాకుండా, ముఖ్యమంత్రి గారు కాకుండా చెప్పాలి. చివరికి ఏమన్నారు? మొదలు అసెంబ్లీలోనేమో ఏదో కాగితం చూపించాడు, మేము డిపిఆర్ ఉందన్నాడు. నిన్న ఈయన మాట్లాడుతూ అసలు మేము ఇంకేం చెప్పనే లేదు, మా డిపిఆర్ఏ వేయలేదు, మీరే చెప్తారు, మీరే కేటీఆర్ఏ మాట్లాడతాడు అన్నారు. మళ్ళీ తెల్లారి ముఖ్యమంత్రి దాంట్లో పెట్టినరు అఫీషియల్ వాళ్ళ సైట్లో 150,000 కోట్లతో 5 ఏళ్లలో మూసి రిజర్మెంట్ చేయబోతున్నా అని చెప్పి. గిన్ని రకాల కన్ఫ్యూజన్స్. తెలియనితనం అంటారు, అనుభవ రాహిత్యమా, తెలియనితనమా, లేక బురుడి కొట్టిస్తున్నారా ఏమిటి? దొంగతనం చేయాలని తొందర పట్టుబడుతున్నాడు. దొంగతనం చేయాలనుకొని గోడ చిన్న ఉంటుందేమో దునుకుదాం అనుకున్నాడు, కానీ అది ఎత్తు అయిపోయింది, ఎగిరి దునుకొస్తలేదు, దాంతో దొరికిపోతున్నారు ప్రజలకి. వీళ్ళు స్పష్టంగా కనబడుతుంది. ఆతృత ఉంది ఒకరి మధ్యలో, ఒక మంత్రికి ఇంకొక మంత్రికి, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మంత్రుల మధ్యన పోటీ ఉంది, సంపాదించుకోవాలి దోసుకోవాలని చెప్పి. ఇంకా మేము వాటిలో పోతున్నాం, ఎందుకంటే పబ్లిక్ ఇష్యూస్ ఇస్తూ ఉన్నారు కాబట్టి పబ్లిక్ ఇష్యూస్ మీద నడపాలని చూస్తున్నాం మేము. ఎందుకంటే ప్రజలే తిడుతున్నారు, ప్రజలే తిరుగుబాట్లు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చివరికి ఎక్కడికి పోయినారు? నిన్న జరిగిన పోలీస్ కుటుంబాల వాళ్ళు వస్తే కూడా అది కూడా మా మీద పెడతారు. ఎందుకంటే వాళ్ళది ఏదో కొనుగోలు టీం ఉంది, ఆ టీంని పెట్టుకొని వీళ్ళు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు కారు, వీళ్ళే కొంతమంది తెచ్చి ఇట్లా పెట్టినారు, పోలీసు కుటుంబాలు కావు అని చెప్పి ఇంకొకరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తారు. నిర్ణయాలు ఒకటే ప్రయత్నం చేస్తున్నారు. పాపం తీసుకుని జీతం మనం పనిచేయాలి కాబట్టి హైడ్రా వల్ల మాకు బాగా లాభం జరిగింది అని చెప్తున్నారా అని ఒకరుతున్నాం. నేను రాత్రి చూసినట్టున్నాను సోషల్ మీడియాలో. నేను నవ్వుకున్నాను, ఎట్లా లాభం జరిగింది, వీళ్ళకి ఎక్కడ జరిగింది, హైడ్రా వల్ల లాభం జరిగిందని చెప్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో ఎక్కడ కనపడలేదు హైడ్రా జరిగేటప్పుడు పాపం. ఇటువంటి ప్రయత్నాలు. కానీ ఒక్కటి సుప్న గారు, ప్రజలు అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు విజ్ఞత ఉంటుంది, అందులో సందేహం లేదు.
ఈ మధ్యన ఇంకోటి చూసిన నేను వాళ్ళ బాధ పాపం నిన్న రాత్రే గమ్మత్తుగా పాపం నాగేశ్వరరావు గారు కూడా పట్టుకుపోయి ట్రైనింగ్ ఇప్పించుకున్నట్టున్నారు వాళ్ళ సోషల్ మీడియాకి. మహేష్ కుమార్ గౌడు ఆమె ఇన్ఛార్జ్గా ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, పర్మనెంట్గా ఇక్కడనే ఉంటున్నారు. గతంలో ఇన్ఛార్జ్లు వచ్చిపోయేది, ఇప్పుడు పర్మనెంట్గా ఉంటున్నారు ఇక్కడ దీపాదాస్ గారు. పాపం ఆమెకు వ్యతిరేకంగా కూడా ముఖ్యమంత్రి వాళ్ళ దాంట్లో ఒకరిద్దరు మంత్రులు రాయిస్తున్నారు నిర్ణయాలు. ఆమె మొత్తం ఇక్కడ తీసేసింది, మన విషయాలన్నీ బయటకు చెప్తుంది రోజు అని చెప్పేసి అని. వాళ్ళు చెప్తున్న కారణం వేరే ఉందనుకోండి, వారు కూడా వేరే ఏదో సపరేట్గా కౌంటర్ ఓపెన్ చేసినారు అది ఇదని చెప్పేసి అని. అయితే వాళ్ళు బాధపడుతున్నారు, మనము అంతకుముందు సోషల్ మీడియాలో బాగా ఉంటిమి, ఇప్పుడు మనం వెనకబడిపోతున్నాం, మీరు ఎప్పటికప్పుడు బాగా పెట్టాలి, లేదా మేము పైనుంచి పెట్టిన కూడా వెంటనే మీరు ట్యాగ్ చేయాలి, మళ్ళీ రిట్వీట్ చేయాలి అది ఇదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూడా ఉత్తగానే సోషల్ మీడియాలో ఏదో పెడితే కాదు, మీరు చేసిన పనులు ఎట్లున్నాయి కాబట్టి ప్రజలు పెట్టుకుంటున్నారు. మాకేం అంత పెద్ద మీలాగా కొనుగోలు టీములు కొనుగోలు టీములు ఇంకో టీములు లేవు మాకు. మాకు ప్రజలు వాళ్ళు పెట్టుకుంటున్న ఏమే చూస్తున్నాం మనం. వాళ్ళు సోషల్ మీడియాలో ప్రజలు వాళ్ళే తిట్టి వాళ్ళే పెట్టుకుంటున్నారు. అది చూస్తున్నారు. మనం ఖమ్మం వరదలు వచ్చినప్పుడు చూసినాం, పాపం పిల్లలు కాలేజ్ పిల్లలు పేరు చెప్పుకొని ఇగో నా పేరు ఇది, నేను అడుగుతున్నా, పొద్దు నుంచి వరదలు వచ్చి మొత్తం జనం కొట్టుకుపోయి ఇబ్బందులు పడుతుంటే 9 మంది అక్కడ బ్రిడ్జ్ మీద చిక్కుపోతే ఒక కుటుంబం గంటల తరబడి మీకు ఫోన్లు చేస్తే కాపాడలేకపోయారు, కొట్టుకుపోయింది. ఏమైనాయి మీ హెలికాప్టర్లు? సూర్యాపేట నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి భువనగిరి పోతే హెలికాప్టరు, హైదరాబాద్ నుంచి వెళ్ళి తాండూరుకు బర్త్డేకి పోతే హెలికాప్టరు, హైదరాబాద్ నుంచి వెళ్ళి కోదాడ పోతే హెలికాప్టరు, హైదరాబాద్ నుంచి ఖమ్మం పోతే హెలికాప్టర్ వాడిన మీరు గీలం కాపాడడానికి హెలికాప్టర్ దొరకలేకపోయిందా అని అడిగినారు ప్రజలు. అది కూడా బీఆర్ఎస్ కుట్రనేనా? అది కూడా మేము ఇచ్చి మాట్లాడినరా? ఇంకా మంత్రులు ఏం చెప్పారు? గొప్పగా లేచి నిధుల నుంచి ఒక ఆయనేమో అర్జెంటుగా పోయి నేను తీవ్ర ప్రయత్నం చేసినా హెలికాప్టర్ దొరకలేదు అని ఒక మంత్రి చెప్పాడు. ఇంకొక మంత్రి అయితే ఏకంగా నేను చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినా హెలికాప్టర్ దొరకలేదు అన్నాడు. ఎందుకు రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయిండు? చంద్రబాబు నాయుడుతో ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా చంద్రబాబు నాయుడా? వైజాగ్ కంటే హైదరాబాద్ దగ్గర ఉందా? ఏ దగ్గర ఉంది? నీ ముఖ్యమంత్రి ఏమైండు, నీ చీఫ్ సెక్రటరీ ఏమైండు? ఈ రకంగా వీళ్ళు మాట్లాడి ప్రజల ముందట అబాసు పాలై సోయి లేకుండా ఆ రోజు పొద్దున్నాక ముఖ్యమంత్రి అడ్రస్ లేడు, ఎక్కడ కూడా రికార్డు లేదు. ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు, ఆ రోజు ఏమైనాడు, ఏం పని చేస్తున్నాడు, ఏ మీటింగ్లో ఉన్నాడు అనే రికార్డే లేదు, చెప్పలేదు. సరి చేసుకోవడానికి భుజాలు దాడుకునే ప్రయత్నాలు చేసిన తర్వాత గింత ఓపెన్గా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. అది కనబడుతుంది మన కళ్ళ ముందట. దానికి ఎవరో మేము ఆరోపణలు చేస్తేనే ఇంకోరెవరో చేస్తేనో రాదు. అది ప్రజలు ఇప్పుడు మీకు పెయిన్ ఉంటే మీరు మా వెంట వస్తారు తప్ప, మీకు ఎవరి ప్రజలకు పెయిన్ లేకుండా మేము ఊరికేనే రేవంత్ రెడ్డి మీద మాట్లాడదాం రండి, సుధాకర్ రెడ్డి మీద మాట్లాడదాం రండి, బట్టి మీద మాట్లాడదాం రండి మీరు అంటే ఎవరిని వస్తారండి?